ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతంలో నిన్న మనము శ్రీదేవిని విష్ణువు స్తుతించుట గురించి చదువుకుందామని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు విష్ణువు శ్రీదేవిని ఏ విధంగా స్తుతిస్తున్నాడు, దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఏషా భగవతీ దేవి సర్వేషాం కరణం హినః మహావిద్యా మహామాయా పూర్ణా ప్రకృతిరవ్యయా దుర్జేయాల్పదియాం దేవి యోగమాయా దురాశయా ఇచ్ఛా పరమాత్మనః కామం నిత్యా నిత్యస్వరూపిణీ దురారాధ్యాల్పభాగ్యైచ్ఛా దేవి విశ్వేశ్వరీ శివా వేదగర్భా విశాలాక్షి సర్వేషామాదిరీశ్వరీ ఏషా సంహృత్య సకలం విశ్వమాక్రీడి సరక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్య చ సర్వబీజమయీ హ్యేషా రాజతే సాంప్రతం సురే విభూతయస్థితా పార్శ్వే పశ్యతాం కోటిసక్రమాత్ దివ్యాభరణభూషాఢ్యా దివ్యగంధానులేపనాః పరిచరాద్యా పరాస్పర్వాః పశ్యతాం బ్రహ్మశంకరౌః ధన్యా వయం మహాభాగాః కృతకృత్యా స్మసాంప్రతం యదత్ర దర్శనం ప్రాప్తా భగవత్యా స్వయం త్విదం తపస్తప్తం పురాయత్నాత్త సేదం ఫలముత్తమం నశ్యంతి పుణ్యపుంజాయే వదాన్యాయే తపస్వినః రాగిణో నైన పశ్యంతి దేవీ భగవతీం శివాం మూల ప్రకృతిరేవైషా సదా పురుష సంగతా బ్రహ్మాండం దర్శయత్యేషా కృత్వా వై పరమాత్మనే దృష్టాసౌ దృశ్యమఖిలం బ్రహ్మాండం దేవతాసురే తస్యేషా కారణం సర్వా మాయా సర్వేశ్వరీ శివా త్వాహం వాక్యసురాः సర్వేర్వ మాధ్యాసురయోషితః లక్షాం సేవతులమస్యాన భవానుః కథంచన శైవావరాంగనానాము యా దృష్టా వై మహార్ణవే బాలభానే మహాదేవి డోలయంతి నమాం ముదా శయానం వటత్పత్రే చ శర్యం కేమస్తురే దృఢే పాదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖపంకజే లేలిహంతం చక్రీడంతం అనైకైర్బాలచేష్టితైః రమమానం కోమలాంగం వటపత్రపుటే స్థితం గాయంతి డోలయంతి చ బాలభావాన్మయీ స్థితే సేయం సునిశ్చితం జ్ఞాతం మే దర్శవాదినః కామం నో జననీ సైషా తృణుతం ప్రవదామ్యహం అనుభూతే మయా పూర్వం ప్రత్యభిజ్ఞాన సముత్థితాః. ఈ విధంగా శ్రీ భువనేశ్వరీ దేవిని విష్ణువు ఇలా స్తుతించాడు. అయితే ఈ స్తుతి అంటే ఈ శ్లోకాలకు గల అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజ్యురాలైన ఈ దేవి మహావిద్య మహామాయ సంపూర్ణ వినాశము లేనిది ప్రకృతి రూప. ఇట్టి ఈమెయే మా అందరకును కారణము. ఈమె అల్పబుద్ధి కలవారికి ఎరుగరానిది. ఈ యోగమాయ అభిప్రాయమే అర్థము కాదు. పరమాత్మ యొక్క ఇచ్ఛారూపమైన నిత్యానిత్య స్వరూపిణి విశ్వేశ్వరి శుభప్రదమగు ఈమెను మందభాగ్యులు పూజింపజాలరు. ఈమె వేదగర్భ విశాలాక్షి, అన్నిటికినీ ఆది అయిన ఈశ్వరి. ఈమెయే సమస్త విశ్వమును నశింపజేయుట ఈమెకు ఒక క్రీడ. సర్వ ప్రాణుల చిహ్నములను తన శరీరమునందుంచుకొని ఈమె సర్వబీజ స్వరూపిణి అగుచున్నది. అనగా మరలా సృష్టించు సమయమున ఆయా ప్రాణులను సృష్టించుచున్నది. ఈమె సమీపమున కోట్ల కలది విభూతులు కలవు.
నీరు దివ్యాభరణములు దివ్యగంధములను కలిగియుందురు. ఇట్టి వీరందరును దేవి పరిచర్యయందు అసక్తులు. శివ బ్రహ్మలారా, ఈ విషయమును చూచుచున్నారు కదా. ఇట్టి ఈమెను చూచుటచే మీరే కాక మేమును అదృష్టవంతులము కృతకృత్యులమగుచున్నాము. ఇట్టి ఈమెను చూచుటతే పూర్వజన్మలో మేము చేసిన తపములు ఫలించినవని తలచుచు ఇట్టి ఈమెను చూచుటయే మా మహా తపఃఫలమే అని భావించుచున్నారు. శ్రీ మహావిష్ణువు ఈ రీతిగా స్తుతించి శివబ్రహ్మలతో మనము నమస్కరించుచు ఈమె పక్కన నిలుచుందుము. మహామాయా స్వరూపిణియగు ఈమె మనకు వరములిచ్చును. ఆమె పాదముల వద్దకు చేరి నిర్భయముగా స్తోత్రము చేయుదుము. ఒకవేళ ద్వారపాలకులు గాని పరిచారకులు గాని మనలను నివారించినచో అక్కడే నిలిచి స్తోత్రమును పఠించుచుదుము అని పలికెను. విష్ణువు ఇట్లు పలకగా శివుడు బ్రహ్మ కూడా సంతోషించి ఆమె వద్దకు వెళ్ళుటకు త్వరగా సిద్ధపడిరి. ద్వారము దగ్గరకు వెళ్ళి సందేహించుచున్న వీరిని చూచి ఆమె చిరునవ్వు నవ్వుతూ ముగ్గురిని ఆడువారినిగా చేసినది. దేవి మనలను అందగత్తెలైన యువతులుగా చేసినది అని వారు సంకోచము లేకుండా ఆమె దగ్గరకు చేరిరి. ఆమె తన పాదముల వద్ద స్త్రీ రూపముతోనున్న మాపై ప్రేమతో నిండిన చూపును ప్రసరింపచేసినది. మేము ముగ్గురము నమస్కరించి మా స్త్రీ రూపములను పరస్పరము చూచుకొంటూ అనేక మనులతో అలంకరింపబడిన కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతున్న ఆమె పాదపీఠమును చూచుచూ నిలిచియున్నాము. ఆ దేవి చెలికత్తెలు వేల సంఖ్యలో ఉన్నారు. కొందరు ఎర్రని వస్త్రములు ధరించిన వారు, కొందరు నీల వస్త్రములను, మరికొందరు పచ్చని వస్త్రములను ధరించిరి. అందరూ సుందరమైన ఆకారము కలవారు, విచిత్ర భూషణములు వస్త్రములు కలవారు. వీరందరూ ఆమె సేవకై నిలిచియున్న పరిచారికలు. కొందరు గానము చేయువారు, మరికొందరు నాట్యము చేయువారు, వేరొక కొందరు వీణావేణు మద్దెల మొదలగు వాద్యములతో సేవలందించుచుండిరి. నారద, అక్కడ నేను చూచిన మరి ఒక అద్భుత దృశ్యమును చెప్పుదును వినుమని బ్రహ్మ ఇట్లనెను. ఆ పరదేవత యొక్క కాలిగోరునందు ప్రపంచమంతయు కనిపించినది. నేను విష్ణువు, రుద్రుడు, వాయువు, అగ్ని, యముడు, సూర్యుడు, వరుణచంద్ర, కుబేర, దేవేంద్రులు, పర్వతములు, నదులు, సముద్రములు, గంధర్వులు, అప్సరసలు, నారద తుంబురాదులు, అశ్విని దేవతలు, పితృదేవతలు, శేషాది సర్పములు, రాక్షసులు, వైకుంఠము, బ్రహ్మలోకము, కైలాస పర్వతము సమస్తమును ఆమె కాలిగోటిలో చూచితిని. మరియు నేను పుట్టిన పద్మము, అందులో నా స్వరూపము శేషసాయి అయిన విష్ణువు, మధుకైటబులు కనిపించిరి. ఇట్టి ఆ దృశ్యమును చూచి ఆశ్చర్యపడి మేము ముగ్గురము అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులము ఆ దేవిని సమస్తమునకు తల్లిగా భావించితిమి. అలా చూచుచుండగనే 100 సంవత్సరములు గడిచినవి. మమ్ములను చెలికత్తెలుగానే ఆమె పరిచారికలు తలచితిరి. మేము చాలా సంతోషంతో నుంటిని. ఒకనాడు యువతి రూపంలోనున్న భువనేశ్వరీ దేవిని శివుడు ఇట్లు స్తుతించెను. ఓం శ్రీమాత్రే నమః. ఇది విష్ణువు అమ్మవారిని ఏ విధంగా అయితే మనకు చూపిస్తున్నారో ఇది చదువుతుంటే నాకు ఒకటే గుర్తొచ్చిందండి. ఏంటంటే మనం రాజరాజేశ్వరీ దేవి ఫోటో చూస్తే ఆయన చెప్పిన విధానం అంతా కూడా ఆ ఫోటోలో మనకు కనిపిస్తుంది.